అయితే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎప్పటికి కూడా ఒక మాట అడుగుతూ ఉన్నానండి. ఏంటంటే, సరే రాజమండ్రిలో ప్రవీణ్ గారి శవం దొరికినప్పుడు మీరు మాట్లాడలా, పోనీయండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి మీరు అడగల, అది కూడా వదిలేద్దాం, పోనివ్వండి. ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలని మీరు మాట్లాడలా, అది కూడా వదిలేద్దాం, పోనివ్వండి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులంతా మీ జెండా మోసినందుకు ఆ కృతజ్ఞతగానైనా ప్రవీణ్ గారి సమాధి కార్యక్రమానికి మీరు వచ్చుంటే ఎంత బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవమా కదా? ప్రవీణ్ గారి సమాధి కార్యక్రమానికైనా మీరు వచ్చుంటే ఎంత బాగుండేది. అక్కడికి వచ్చి, సరేనండి ప్రభుత్వం చెప్తున్నట్లుగా అది యాక్సిడెంటే అనుకుందాం కొంచెం సేపు. క్రైస్తవులందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి మరణ విషయంలో తీవ్ర దుఃఖంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అది హత్యేమో అన్న అనుమానం కలుగుతోంది. మరి పోలీసులు దీన్ని యాక్సిడెంట్ అంటున్నారు. సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి, వివరాలన్నీ బయటికి తీసుకురండి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎలా జరిగిందో అన్ని విషయాలను కూడా నిష్పక్షపాతంగా బయట పెట్టండి అని మాట్లాడుంటే ఎంత బాగుండేదండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కనీసం అక్కడికి వచ్చి, క్రైస్తవులారా నేను కూడా ఒక క్రైస్తవుని, మీకు రాజకీయ పార్టీ అధ్యక్షుడు అని గుర్తుంది, మీకు మాజీ ముఖ్యమంత్రి అని గుర్తుంది, మీకు రాజశేఖర రెడ్డి గారి కొడుకని గుర్తుంది, కానీ నేను ఒక క్రైస్తవుని అన్నమాట మీకు ఎందుకు గుర్తుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడుగుతూ ఉన్నా ఇవాళ. మీరు ఒక క్రైస్తవుడే అన్న విషయం మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? మీ తోటి క్రైస్తవులందరూ ఏడుస్తుంటే, మీ తోటి క్రైస్తవులందరూ బాధపడుతుంటే నోరు తెరిచి ఒక్క మాట సానుభూతి తెలపలేకపోయావే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలను భుజాల మీద మోద్దామా? మీరు ఒకసారి ఆలోచించాలి. రాజకీయ పార్టీలు మనల్ని వీధి కుక్కల కంటే హీనంగా చూసాయి. నేను చంద్రబాబు గారిని అనట్లేదండి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయట్లా, పురంధేశ్వర గారి గురించే మాట్లాడట్లా, జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ పూజారిని రంగనాయక్ గారు అనుకుంటా మేబీ, ఆయన్ని పట్టుకొని కొంతమంది కొట్టారండి. కొడితే ముఖ్యమంత్రి గారు వెంటనే ఫోన్ చేసి మాట్లాడాడు, ఎమ్మెల్యేలను పంపించాడు. మీకే కష్టం వచ్చినా మా ప్రభుత్వం ఉంటుంది, నేనుంటా, భయపడొద్దు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు. మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక గొప్ప సేవకుడు ఆంధ్రాలో చనిపోతే నోరు తెరిచి రేవంత్ రెడ్డి గారు ఆ కుటుంబానికి సంతాపం తెలిపారా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ. ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణ ప్రజలందరికీ తండ్రి లాంటి వారు కదా. మీ బిడ్డలో పేరు మోసిన ఒక బిడ్డ చనిపోయాడు అనుకోనైనా ఒక సామాజిక వర్గం మొత్తం ఏడుస్తుంటే మీరు భయపడకండి అమ్మా నేనున్నాను అని చెప్పి ఒక్క మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. పోనీ రేవంత్ రెడ్డి గారితో పోటీగా ఆ రోజు కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి మద్దతు తెలియజేశారే. కేటీఆర్ గారైనా కనీసం ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి ఒక్క మాట మాట్లాడా? మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అయితే ఏంటి, బీఆర్ఎస్ పార్టీ అయితే ఏంటి, తెలుగుదేశం అయితే ఏంటి, జనసేన అయితే ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ఏంటి, కనీసం కమ్యూనిస్ట్ పార్టీలైనా నోరు తెరిచి మాట్లాడాయా? బీజేపీ పార్టీ అయితే అది ఎప్పటికీ మాట్లాడదు. మీకు తెలుసు కదా, ఇసుకలో నుంచైనా తైలం తీయొచ్చేమో కానీ బీజేపీ పార్టీ దగ్గర నుంచి సానుభూతిని మనం పొందలేము, అది జరిగే పని కాదు. ఎలాంటి పరిస్థితులు మనల్ని ఏం చేసాయో తెలుసా? డైరెక్ట్గా మనల్ని ఏమన్నారు తెలుసా? వీళ్ళు, మీరు చస్తే ఎవడికి కావాలరా అని అడిగారు, మీ చావుకు విలువేంట్రా అని అడిగారు, మీ ఆడబిడ్డలది కూడా ఒక బతికేనారా అని అడిగారు వీళ్ళు మనల్ని. మీ బైబిల్ గ్రంథాలను తగలబెడితే మేము ఎందుకు మాట్లాడాలరా అన్నారు వీళ్ళు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ 24 గంటలు లైవ్ పెట్టుకొని ప్రవీణ్ పగడాల గారిని తాగుబోతులాగా చిత్రీకరించాలని ప్రయత్నించాడే తప్ప ఒక్కసారైనా క్రైస్తవుల పక్షాన మాట్లాడాడు. ఈ పోటుగాడంట రాష్ట్రంలో క్రైస్తవులు మతపరమైన గొడవలు చేయకుండా అడ్డుపడ్డాడట. ఎరా నాయన, క్రైస్తవులు ఎప్పుడైనా ఏదైనా బస్సు బారగొట్టడం చూసావా నీ మొహానికి? క్రైస్తవులు ఎప్పుడైనా పెట్రోల్ ట్యాంకులను బద్దలు చేయడం చూసావా? రోడ్ల మీద టైర్లు పెట్టి తగలబెట్టడం చూసావా? కలెక్టర్ ఆఫీసుల్ని దాడి చేయడం చూసావా?
క్యాంపు కార్యాలయాల మీద పడి ఏడవడం చూసావా? ఇంకొక వ్యక్తిని పట్టుకొని కొట్టడం చూసావా? ఏనంట మా క్రైస్తవులు మతపరమైన అల్లర్లు చేయకుండా కాపాడంట. ఈయనకి సిగ్గులేదు, ఈయన గురించి మాట్లాడే ఆ ఎదవలకి సిగ్గులేదు. ఫస్ట్ ఈ మాట అంటున్నందుకు క్షమించడం. మరి మన పక్షాన్ని ఎవడైనా మాట్లాడా? రాజేష్కి తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట గుర్తొచ్చింది, తెలుగుదేశం పార్టీ వైభవం గుర్తొచ్చింది, నామినేటెడ్ పోస్ట్ గుర్తొచ్చింది, కానీ మన గురించి ఏమన్నా మాట్లాడా? చచ్చిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారు ఒక దళితుడు, దళిత్ ఇట్స్ బ్రాండ్ అని చెప్పిన రాజేష్ నోరు తెరిచి ఒక్క మాటైనా తన దళితుడే, తన క్రైస్తవుడే అని మాట్లాడా? లేదు కదా, లేదు కదా. ఇంత మాట్లాడాడు తాగుబోతని. పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏమొచ్చిందండి? అసలు ఆయన కడుపులో మద్యపు ఆనవాళ్లే లేవు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు మహాకూటమి రాజేష్? మనకెవరున్నారు? మన పక్షాన మాట్లాడేది ఎవరు? మన తరపున మాట్లాడేది ఎవరు? మనకు కష్టం వస్తే మాట్లాడేది ఎవరు? నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఇవాళ ఎవడైనా రోడ్డు మీద భగవద్గీతను తగలబెట్టగలడా చెప్పండి? వాడిని బతకనిస్తారా భారతదేశంలో? పరుగెత్తించి కొడతారా లేదా? భగవద్గీత జోలికి వెళ్తా, రామాయణం జోలికి వెళ్ళినా బతకనిస్తారా? హిందూ సహోదరులు ఆలోచించాలి. మీ పురాణాల జోలికి వస్తే బతకనిస్తారా? పోనీ ఓపెన్గా చెప్తున్నానండి, ఇవాళ ఎవడైనా ధైర్యం చేసి రోడ్డు మీద ఖురాన్ గ్రంథాన్ని తగలబెట్టగలడా? నా కొడుకుని బ్రతకనిస్తారా ముస్లిం సహోదరులు అలా చేస్తే? మరి ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 కోట్ల మంది ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడిన బైబిల్ గ్రంథాన్ని తగలబెడుతుంటే ఒక్కడు మాట్లాడిన ఏంటండి? వాళ్ళకు భగవద్గీత పవిత్రమైంది, మన వాళ్ళకి ఖురాన్ పవిత్రమైంది, మరి మనకి బైబిల్ పవిత్రమైన గ్రంథం కాదా? దాన్ని తగలబెడతా ఉంటే ఒక్క పార్టీ మాట్లాడేది ఏంటండి? నాకు తెలియగలుగుతాను. చర్చిలు పడగొడితే మాట్లాడవు పార్టీలు, పాస్టర్లను పట్టుకొని కొడుతుంటే మాట్లాడవు పార్టీలు, పాస్టర్ని అరెస్ట్ చేసి జైలుకి పంపితే మాట్లాడవు పార్టీలు. మరి క్రైస్తవులు ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? నాకు తెలియగలుగుతాను. తెలంగాణలో సుమారు 60 లక్షల మంది క్రైస్తవులు అనధికారికంగా ఉన్నారు. 60 లక్షల మంది క్రైస్తవులు. ఆంధ్రాలో సుమారు 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ కలిపితే 2,10,00,000 మంది క్రైస్తవులు అనధికారికంగా ఉన్నారు. మరి ఇక దళితులు, ముస్లిం సహోదరులు కలిపితే మన లెక్క ఎంత ఉంటుందో చూడండి. కానీ మనకేదన్నా జరిగితే మాట్లాడడానికి ఒక్క పార్టీ కూడా ముందుకు రాకపోయేసరికి ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళ తరపున మాట్లాడడానికి ఎవడున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. అవును, పాస్టర్లను కొడతాం. అసెంబ్లీలో మాట్లాడడానికి వీళ్ళకి ఎవడున్నాడు? ఎమ్మెల్యే ఉన్నాడా క్రైస్తవులకు ఎవడైనా? అవును, చర్చిలు తగలబెడుతున్నారు, నిజమే. చర్చిలు ముందుకొచ్చి జై శ్రీరామని కేకలు పెడుతున్నారు, నిజమే. చర్చిల మీద జై శ్రీరామని రాస్తున్నారు, నిజమే. చర్చి లోపలికి వచ్చి ఆరాధన జరిగేటప్పుడు సంఘాన్ని బయటికి ఇడ్చుకెళ్ళి కొడుతున్నారు, నిజమే. అయినా వీళ్ళ పక్షాన మాట్లాడేది ఎవడు? ఎమ్మెల్యేలు ఉన్నారా వీళ్ళకి ఎవరైనా? అసెంబ్లీలో ఎవరైనా ఉన్నారండి మనకి ఎమ్మెల్యేలు? అసెంబ్లీలో ఉన్నారా మనకి ఎవరైనా ఎమ్మెల్యేలు? ఎవడైనా మాట్లాడతాడు మన గురించి? ఏదన్నా పార్టీలో అధికార ప్రతినిధులు ఉన్నారా మన వాళ్ళు? పార్టీ అధ్యక్షుల ఆదేశాలను కాదని మాట్లాడతారా మన గురించి? పార్లమెంట్లో ఎవడైనా ఒక ఎంపీ ఉన్నాడా మన గురించి మాట్లాడడానికి? పార్లమెంట్లో ఒక ఎంపీ ఉన్నారా అండి మన గురించి మాట్లాడడానికి? మీకు ఒక విషయం చెప్పనా, నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ ధర్నా చేసినా దానికి విలువ ఉండదండి. కానీ ఒక ఎమ్మెల్యే సంతకం పెడితే మాత్రం దానికి గొప్ప విలువ ఉంటుంది. దాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు. 2 కోట్ల మంది ధర్నా చేసినా లెక్కలోకి రాదు. కానీ ఒక రాష్ట్ర మంత్రి సంతకం పెడితే సైనింగ్ అథారిటీ, దానికి అసలు తిరుగు ఉండదండి బాబు. దాన్ని ఎవడు ఆపలేడు. అది శాసనం, అది మంత్రివర్గ శాసనం అవుతుంది. అది మనకెవరు లేరు, మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, మనల్ని దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, మన కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఎవరు లేరు. అయితే ఈ సమయంలో పోలీసు వ్యవస్థ వ్యవహరించినటువంటి తీరు మీద 2 ప్రశ్నలు అడుగుతాను. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం మీకు ఎలా తెలిసింది అని విలేకరులు అడిగితే, ఉదయం పూట మా ఏఎస్ఐ
ఉదయం పూట మా ఏఎస్ఐ వాకింగ్కి వెళ్తా ఉంటే ఎవరో చెప్తే మాకు ఈ విషయం తెలిసిందన్నాడు. ఆ తర్వాత ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అశోక్ గారు అనుకుంటా, మేబీ ఐజీ గారు ఎస్పీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఏమన్నారు అంటే 101కో 100కో మాకు ఫోన్ కాల్ వస్తే చనిపోయిందన్న విషయం తెలిసింది అన్నారు. అక్కడ ఎస్పీ గారు ఒక మాట మాట్లాడాడు. ఎలా తెలిసింది అంటే ఐజీ గారు ఒక మాట మాట్లాడారు. రెండో విషయం, ప్రవీణ్ పగడాల గారు తాగినట్లుగా ఒక టీవీ ఛానల్లో ఒక వీడియో హల్చల్ చేసింది, మందు సీసా కొనుక్కుంటున్నాడు అన్న విషయం గురించి. అప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగాం, అది మీరు మీడియాకి ఇచ్చారా అని. రాజేష్ మహాశాన్ ఏమన్నాడంటే ఇవి ఖచ్చితంగా మా పోలీసు వాళ్ళే ఇచ్చారు, ముందు లీకులు చేస్తారు మా వాళ్ళే ఇచ్చుంటారు అని చెప్పాడు. కానీ అప్పుడు ఐజీ గారు ఏమన్నారంటే అసలు అది మేము ఇవ్వలేదండి, దాంతో మాకు ఏ సంబంధం లేదు, ఆ ఫుటేజ్ మా దగ్గరికి రాలేదు అన్నారు. వెంటనే ఆ ఛానల్ వాళ్ళు క్షమాపణ చెప్పారు, ఇది నకిలీ ఫుటేజ్ అండి, దయచేసి దీన్ని నమ్మకండి అని చేయాల్సినంత చికాకు చేసి ఆ మాట చెప్పారు. ఇప్పుడు మూడవదిగా అత్యంత కీలకమైన విషయం ఒకటి నేను అడగబోతా ఉన్నా, ఐజీ గారినే అడుగుతున్నాను నేను. నా అనుమానం అండి, ఇది కన్ఫర్మేషన్ కాదు, దయచేసి నా మీద కోపడకండి, మళ్ళీ నా మీద కేసులు పెట్టకండి, అర్ధరాత్రి పూట పోలీసులను పంపకండి, నన్ను కుక్కని ఈడ్చుకెళ్ళినట్లుగా ఈడ్చుకెళ్ళకండి. మళ్ళీ నా నెత్తి మీద ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, ఓ 15-20 రోజులు కొంచెం జుట్టు వచ్చింది, మళ్ళీ దాన్ని గుండు కొట్టించకండి, ఎర్రటెండ్లో నిలబెట్టకండి, నన్ను అవమానించకండి దయచేసి. ఒకవేళ నా అనుమానం తప్పైతే వదిలేయండి, జారిపడి వదిలేయండి. డాక్టర్లు ఏమంటున్నారంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి చేతి వేలుతో అతని ఫోన్ అన్లాక్ చేయటం కుదరదు అని చెప్పారు. డాక్టర్లు చాలా మంది అదే మాట అన్నారండి. కానీ ఐజీ గారు ఏం చెప్పారంటే ప్రెస్ మీట్లో, ప్రవీణ్ పగడాల గారు రాత్రి 11:40 చనిపోయారు, ఉదయం 9 గంటల సమయంలో ఆయన చేతి వేలి సాయంతో, బొటన వేలి సాయంతో ఆయన ఫోన్ అన్లాక్ చేసి మేము కాల్ చేసాము మోహన్ రావు గారికి అని చెప్పారు, రామ్మోహన్ గారికి అని చెప్పారు. చచ్చిపోయినటువంటి వ్యక్తి శరీరంలో రక్త ప్రసరణ అసలు జరగదండి, డెడ్ బాడీలో రక్త ప్రసరణ ఉండదు. రక్త ప్రసరణే లేనటువంటి ఆ డెడ్ బాడీలో ఉన్నటువంటి చేతి వేలును ఉపయోగించి ఫోన్ ఎలాగా అన్లాక్ చేశారు, నాకు ఎప్పటికీ అర్థం కావట్లా. అంటే డాక్టర్లు చెప్పింది అబద్ధమా, ఐజీ గారు ఏమైనా పొరపాటు పడ్డారా, లేకపోతే అంత గొప్ప ఆఫీసర్ పొరపాటు ఎందుకు పడతారు? అంత గొప్ప ఆఫీసర్ ఒకవేళ నాకు తెలియదండి, మన సర్కిల్లో చాలా మంది డాక్టర్లు ఉంటారు. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత 12 గంటల తర్వాత అతని చేతి వేలుతో అతని ఫోన్ లాక్ తీయొచ్చా, ఆ ఫింగర్ ప్రింట్స్ పనిచేస్తాయా, ఒకసారి దయచేసి చెప్పండి అండి, నాకు తెలియదు నిజంగా. ఒకవేళ నేను చెప్పిన తప్పైతే సరి చేసుకుంటాను. ఇదండి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనలో చాలా మంది క్రైస్తవ సహోదరులు ఏమంటున్నారంటే అంతా దేవుడే చూసుకుంటాడు బ్రదర్, మనం ఏమి మాట్లాడద్దు, శ్రమలకు అప్పగించాడు దేవుడు మనల్ని, శ్రమ పడదాం అని మాట్లాడుతున్నారు. మంచిదే, సంఘ కాపరులందరికీ చెప్తున్నా, విశ్వాసులందరినీ అడుగుతున్నా, సంఘ పెద్దలందరినీ కూడా అడుగుతా ఉన్నా. నేనేమడుగుతున్నానంటే యేసుక్రీస్తు ప్రభు శ్రమల సమయంలో ఆయన్ని చెంప మీద పెట్టి ఒకడు దెబ్బ కొట్టాడు. కొడితే నేనేం తప్పు చేశానని నువ్వు నన్ను కొడుతున్నావు, కారణం చెప్పి కొట్టు అని అడిగాడు. ఆయనే అడిగాడండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది. అపోస్తులైన పౌలుని పట్టుకొని కొట్టినప్పుడు రోమా అధికారులతో ఆయన ఏమన్నాడు అంటే, నేను ఒక రోమా పౌరుడిని, మాకు ఒక రాజ్యాంగం ఉంది, విచారణ జరపకుండా రోమా పౌరుడి మీద చేయి వేయడానికి వీల్లేదు, అరెస్ట్ చేయకూడదు. మీరు ఒక రోమా పౌరుడిని తెలుసు కూడా ఏ రకంగా నన్ను కొట్టారు అని అడిగితే వాడు గడగలాడిపోయాడు ఆఫీసర్. యేసుక్రీస్తు ప్రభువు తన హక్కు గురించి మాట్లాడాడు ఒక చోట, అపోస్తుడైన పౌలు తన పౌరసత్వం గురించి, తన హక్కు గురించి మాట్లాడాడు. మనం అంతకంటే నీతిమంతులమా అండి? మనం ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నామా, రాజరిక దేశంలో ఉన్నామా, మనం ఏమన్నా మోనోపాలిటీ కంట్రీస్లో ఉన్నామా, మనం ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? మనకు రాజ్యాంగం ఉంది, మన హక్కుల గురించి మనం మాట్లాడచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ధైర్యంగా మనం సువార్త ప్రకటించుకోవచ్చు, వాక్యం చెప్పుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, యేసయ్యని నమ్ముకోవచ్చు, నమ్ముకోవని చెప్పచ్చు. అలాంటిది ఇవాళ వాళ్ళు కొడితే పడదాంలే అని అంటున్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నానండి, యేసుక్రీస్తు ప్రభు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమని అన్నాడు కదా. ఏ సెలబ్రిటీ పాస్టర్నైనా సరే చెంప మీద మీరు కొట్టి, మీరు దేవుని సేవకుడు కదా, మీరు ఇదే చెప్తున్నారు కదా, ఇంకో చెంప చూపిండి అని అడగండి, చూపిస్తాడేమో చూస్తాను నేను. మీరు కొట్టండి బాబు.
మీ సంఘ పాస్టర్ గారిని పట్టుకొని ఒక దెబ్బ కొట్టండి, కుడి చెంప మీద పెట్టి కొడితే ఎడం చెంప చూపించాలి మరి. ఎందుకంటే దేవుని వాక్యం అదే చెప్తుంది. పాస్టర్ గారు తిరగబడకూడదు, పాస్టర్ గారు మిమ్మల్ని మళ్ళీ ఏమనకూడదు. పాస్టర్ గారిని ఒక చెంప మీద కొట్టండి. ముందు వాక్య ప్రకారంగా ఉన్నారో లేరో తెలియాలి కదా. చెంప మీద పెట్టి పేళ్ళని కొట్టండి. ఇంకో చెంప చూపెడితే ఓకే సూపర్ అని చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఇంకో మాట కూడా చెప్పారు, ఎవరైనా నీ ఒంటి మీద ఉన్న అంగీని వస్త్రాన్ని తీసుకోవాలనుకుంటే పై వస్త్రాన్ని అంగీని కూడా ఇచ్చేయమన్నాడు. మీ పాస్టర్ గారిని అడగండి, మీకేం కావాలో మీ పాస్టర్ని అడగండి, వాళ్ళు ఇస్తారేమో చూస్తాను నేను. మరి ఖచ్చితంగా ఇవ్వాలండి పాస్టర్లు, విశ్వాసులు కూడా ఇచ్చేస్తారు. ఇంకొక విషయం, ఎవరికైనా సరే అప్పిచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవద్దని చెప్పాడు, తిరిగి అడగొద్దన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇవాళ మీరు అప్పులు ఇస్తుంటారు కదా, వడ్డీల వ్యాపారాలు చేసే వాళ్ళే మస్తు మంది ఉన్నారులేండి. ఇచ్చిన అప్పును వెనక్కి అడగకుండా ఉండండి, మరి మీరు నేను చూస్తాను. ఎవరైనా నిన్ను 1 కిలోమీటర్ దూరం రమ్మంటే నువ్వు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇవాళ అలా చేస్తున్నారండి. మరి ఇవన్నీ వాస్తవాలేనా? ఇవాళ పాటిస్తున్నామా మనం? ఒకవేళ ఇవన్నీ పాటించేవే అయితే, మీరు పాటిస్తున్నవే అయితే మీరందరూ కూడా ఒకటే తీర్మానం చేసుకోండి, చంపినా సరే మేము ఎవరి జోలికి వెళ్ళాం. బైబుల్ తగలబెట్టినా మీరు మాట్లాడకండి దయచేసి. చర్చలు కూలగొడుతున్నా మీరు మాట్లాడకండి దయచేసి. సంఘంలో ఉండే ఆడబిడ్డల్ని మానభంగం చేయడానికి వస్తారు, మీరు మాట్లాడకండి దయచేసి. పాస్టర్లని నడు రోడ్డు మీద కొట్ల, వైజాగ్లో కొట్ల ఒక సేవకుడిని పట్టుకుని ఎలా కొడుతున్నారండి, చెంపే ఎలా కొడుతున్నారు. మీరెవరు మాట్లాడకండి దయచేసి. హక్కుల గురించి మాట్లాడద్దు మీరు. మీకు రాజ్యాంగం లేదండి, మీరు రాజ్యాంగాన్ని పట్టించుకోరు. మీకు రాజ్యాంగంలో ఉండే హక్కులు వద్దు. మీకు రాజ్యాంగం ప్రకారంగా సంక్రమించే ఏమీ మీకు వద్దు. మీకు ఆధార్ కార్డు వద్దు, రేషన్ కార్డు వద్దు, వాటర్ కార్డు వద్దు, మీకేమీ వద్దు. మీరు బైబిల్ ప్రకారంగానే బతకండి. మళ్ళీ రాజ్యాంగం అంటే మాత్రం ఊరుకోని చెప్తున్నా. మీరు అలాగే ఉండండి, మీరు తన్నులు తినండి. ఎవడైనా చంపడానికి వస్తే మీరు చచ్చిపోండి, మీ ఆస్తులన్నీ రాసిచ్చేసేయండి. బైబిల్ ప్రకారంగానే మీరు ఉండండి. కానీ నేనేమంటున్నానంటే, హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళు మాతో చేయగలపండి. ఈరోజు రాజ్యాంగం ఉంది కాబట్టే బైబిల్ పట్టుకొని తిరగలుగుతున్నాం. రాజ్యాంగం ఉంది కాబట్టే దేవుని వాక్యాన్ని పబ్లిక్గా చెప్పగలుగుతున్నాం. రాజ్యాంగంలో మనకి హక్కులు ఉన్నాయి కాబట్టే ఇలా లైవ్ పెట్టి మాట్లాడగలుగుతున్నాం, మీరు వినగలుగుతున్నారు. రాజ్యాంగం అనేది మనకి ఈ అవకాశం ఇచ్చింది కాబట్టే మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. ఆ రాజ్యాంగమే లేకపోతే బైబిల్ని తీసుకెళ్లి లోపల పెట్టి నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని నేను నమ్ముతున్నాను. రాజ్యాంగం ఉంటే రాజ్యాంగం అంబేద్కర్ గారితో రాజ్యాంగం రాయించింది కూడా ప్రభువైన క్రీస్తే. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మేలుకరంగా రాజ్యాంగాన్ని రాయించింది కూడా ప్రభువే. ఎందుకంటే అధికారులు, రాజులు అందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడతారు. అంత గొప్ప జ్ఞానం కలిగిన అంబేద్కర్ని దేవుడు మనకిచ్చాడు, మన బతుకులు మార్చడానికి ఇచ్చాడు. ఓ రాజ్యాంగాన్ని రాయించాడు, తన పరిచర్యకి ఆటంకాలు లేకుండా చేశాడు. ఇప్పుడు రాజ్యాంగం వద్దు, హక్కులు వద్దు, మాకు బైబిల్ చాలు అని మాట్లాడే వాళ్ళందరూ కూడా రేపొద్దున సభకి రాకండి దయచేసి. హైదరాబాద్లో సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతుందని చెప్పాగా, అక్కడికి మీరు రాకండి దయచేసి. అక్కడికి ఎవరు రావాలో తెలుసా? నేను భారతదేశంలో పుట్టాను, భారతదేశంలో పెరిగాను, ఈ దేశ పౌరుణ్ణి, నాకు ఓటు హక్కు ఉంది, పౌరసత్వం ఉంది, ఈ దేశం కోసం కొట్లాడుతున్నాను, ఈ దేశంలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చేస్తాను, నేను రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని సేవ చేస్తాను, దేవుని వాక్యం ప్రకటిస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుణ్ణి ఘనపరుస్తాను, నాకు కూడా హక్కు ఉంది అనేవాళ్ళు రండి, అక్కడికి మాట్లాడదాం, ధైర్యంగా మాట్లాడదాం. అక్కడికి రండి, ఎందుకు భయపడాలండి?